ఇదెవరివి? ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. నాకు ఇరిటేట్ అవుతుంది, గొంతింటి ఇరిటేట్ అవుతుంది. కొట్టి చంపేస్తా నేను కుళ్ళే చోల్ లొబ్బన్నా అని చెప్పి కథలేంది నీ యాక్టింగ్ ఏంది నాకు అసలు అర్థమైతలే. అడుగుతారని వచ్చి యాక్టింగ్ చేస్తున్నావు అలా వండుకొని కదా. అన్నప్పుడు వదిలేయాలి, గమ్మున ఉండాలి. ఎందుకు అదేమో అంటే మీద ఆరేసినప్పుడు వదిలేరు. ఇట్లా ఎందుకు అంటున్నా మరి దున్నపోతే అక్కడ రా మరి బయటకు వచ్చి మాట్లాడు. నాకు నిద్ర వస్తుంది, నువ్వు ఒర్రే మాటలు మాట్లాడకు, కొట్టి చంపేస్తా అని నేను కుళ్ళే చెప్తున్నా. నాకు తెలియదు ఇది ఏందో. పోతాడా వాడి మరి నీ షర్ట్ అయినా మీరు ఉల్టా మాటలు మాట్లాడడం నాకు నచ్చదు, నేను కుళ్ళే చెప్తున్నా. ఇజ్జత్ దించుంది ఆ వాళ్ళ మీ ఇద్దరు అది చూడరు ఫస్ట్. పెళ్ళి ఏమాడనేమో చేస్తలేదు. పెళ్లి కళ వచ్చేసిందే బాలా వెల్కమ్ బ్యాక్ టు గంగు ఫ్యామిలీ 1. ఇవాళ వీడియో ఏం లేదు. మమ్మీ చూపి ఒకసారి. అంత కోపంలో ఎందుకుందంటే ఇది చూడాలి. ఇది వేసుకొని వేయండు మా అన్న షర్ట్. దీని వెనక చూడు. ఇది పరిస్థితి. ఇది చూసి మా మమ్మీ ఇట్లా ఫీల్ అయ్యి బాధపడి కూర్చుంది. ఏంది మా అడుగుతావా అడగవా? ఏం అడగాల నువ్వు అడకపోయి ఊకే ఊకే అడిగి అడిగి నది మాకు ఖరాబ్ అవుతుంది. అడగాలి మమ్మీ. ఇట్లా ఏంది అంతా గలీజ్గా వేసుకోరా. గలీజ్ చూస్తే నాకైతే కోపం వస్తుంది. అడుగుతావా అడగవా? ఇది అంతేంది అడగని వచ్చి పట్టుకుండు. అసలు పట్టించుకోవడం పట్టించుకుంటలేవు నువ్వు. పోనీ తిరుగుతుండ అనుకుంటా తిరగని. ఏం చేయాలి చూడు తిరుగుతున్నా అనుకుంటున్నా తిరగని అంట. మాట్లాడు మమ్మీ. అసలు ఏంది దాన్ని అడగొచ్చు కదా. ఎన్నిసార్లు అడగాలి? ఎన్నిసార్లు అడగాల? ఎన్నిసార్లు అడిగినావు నువ్వు? నీకు తప్పు కనిపిస్తాను పోయి అడుగుపో. ఊకే అంటే నీకు తప్పు కనిపిస్తలేదా? చూడండి గైస్, ఇది మా మమ్మీకి తప్పు కనిపిస్తలేదంట. మా అన్న చేసే పనులేమో ఇట్లుంటాయి. ఇది ఎవరిది? మన టీషర్ట్ ఎవరిది? అంతే. మళ్ళీ ఎందుకు ఇట్లుంది? పెట్టోళ్ళకి వెనకనే దొరికిందా? పెట్ట నీకు ముందడు దొరకలే? ఏమో మళ్ళా నాకేం తెలుసు. చూడు ముందడు లేవు కదా మరి వెనకనే ఉంది. కాదు మమ్మీ, ఇప్పుడు నువ్వు మాట్లాడు మమ్మీ, నాకు తెలియదు. ఏం ఆయనేమో వచ్చాలా వండుకుండు, నువ్వేమో ఇట్లా కూర్చున్నావు ఇది చూసేసి. ఎవరు అడగకపోతే ఎట్లా? అడుగు మరి. నువ్వు పట్టించుకోపు. నేను పట్టించుకుంటలేను కదా. నువ్వు పట్టించుకో. అన్నా ఇప్పుడు నువ్వు అడుగుతావు నన్ను అడగమంటావు ఏదో నువ్వు ఒకటి. అడుగుపో గాయత్రి. ఊకే నాకు అడిగి అడిగి బెజర్ వస్తుంది. నువ్వే అడుగు. ఏంది మా నువ్వు రా నన్నుదా అన్నా. ఏ పండుకున్నావు అన్నా? లేవన్నా, అమ్మ బాధపడుతున్నాడా కూర్చొని. అరే లేవన్నా, ఎంతసేపటి నుంచి నిలవాలి? ఏ అన్నా లేవు. ఇది అంతేంది చూడు. ఆమె మాడ కూర్చుంది నిన్ను అడగమంటే. ఏడ పడతాడా తిరుగుతున్నావు నువ్వు? లేవంటే అరే అంతగానో ఎందుకు నిద్ర వస్తుందన్న నీకు? ఇది చూడు ఒకసారి. ఇది అంతేంది చూడు. ఏ అన్నా ఇది చూడు. ఇది అంతేంది చెప్పు ఫస్ట్. ఏంటి ఫస్ట్ లేవు నువ్వు ఫస్ట్. ఫ్యాన్ బంద్ చేయి. ఫ్యాన్ బంద్ చేస్తేనే లేస్తాడు ఆయన. లేవు ఇప్పుడు. మజాకేంది మజాకిడ? నీ షర్ట్ చూడు. ఇగో కనిపిస్తుందా? కనిపిస్తుందా అన్న షర్ట్? ఫ్యాన్ అయ్యారు అన్న. లొవ్వన్నా అన్న. అమ్మాడ ఏడ్స్ కూడా కూర్చున్నా నీ వల్ల. నీ వల్ల ఎందుకు ఏడుస్తుందంటే చూడు ఫస్ట్. ఈ టీ షర్ట్ ఎవరిది చెప్పు. ఇది చూడు, కళ్ళు తెరు. ఇది చూడు ఫస్ట్. ఇది నీదే. ఇప్పాడు వేసినావు. ఎవరిది ఇది? మరి ఇదేంది? ఇదెవరివి? కళ్ళు మెలకైనాయా ఇప్పుడు? నిద్ర పోయిందా? లేను ఫస్ట్. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. నీ లెక్కలు చూసి నవ్వు వస్తుంది నాకు. ఇంకా మేమేంది చేసి పెడతాం? బయటికి పోయి నువ్వు ఫస్ట్ లేవన్నా. మేము అన్నప్పుడు ఓ గడికి లొవ్వన్నా అని చెప్పి అది ఏందో నాకు తెలియదు. మరి ఇవంతేంది? లిప్స్టిక్
అరే నువ్వు కెమెరా ఎందుకు పెట్టినావు బాగా మేమే పెట్టమన్నాం. మంచి చేసి గమ్మున ఇంటికి పోకునాగన్నా ఆగు అట్లనే పెట్టు నువ్వు ఫస్ట్ ఇవ్వన్నా. ఇదేందో మాట్లాడేదాకా ఇప్పుడు ఆయన ఓడు నువ్వన్నా. ఎందుకాయ నేను వల్లేదుకాయ నువ్వు ఫస్ట్ ఇవ్వు. ఇదేందో ఆమె ఆడ కూర్చుంది, ఆడ బాధపడుతుంది. నేను ఎవరు అడిగేటోళ్ళు ఫస్ట్? ఏందమ్మా అది ఎవరు పెట్టిరు పోతుంది ఎవరు పెట్టారు నీకు తెలుసు. పబ్బుల పొంటి ఆ పొంటి తిరుగుతున్నావా ఏందో నీకు అసలు నీకే తెలియాలి, నాకేం తెలుసు. ఆ జిమ్ము కేసుకునే టీ షర్ట్ అమ్మా దానికి ఎవరు పెడతారు చెప్పు. అమ్మ నీకే తెలియాలి రా, చెప్పు లేచి మరి. నేనే పెట్టలేదు మీరే బాధాకాడుతున్నారు. ఫస్ట్ నువ్వు లేచి మాట్లాడన్నా. మీరే బాధాకాడుతున్నారు ఎవరు అమ్మా. నీతో నేనే ఆడాల మజాక్ మరి. మళ్ళీ ఓ మళ్ళీ పక్కకి ఎడికేది ఇట్లా ఎందుకు అంటున్నా మరి? దున్నపోతే అక్కడ రా మరి, బయటకు వచ్చి మాట్లాడు. దేనికైతే లేదు నీకు పొద్దున వేరే ఏది ఉంది ఇది చూసి ఇది ఇప్పుడు చూసి నాకు అయితే లేదు వండుకుంటున్నా అంటుండు అంతే. అట్లా ఎట్లా వండబోతే అట్లా అట్లా అదంతా కథ లేని నీ యాక్టింగ్ ఏంది నాకు అసలు అర్థమైతలే. అడుగుతారని వచ్చి యాక్టింగ్ చేస్తున్నావు అలా వండుకొని కదా. వచ్చి వండుకోండు తెలుసా ఈ ఇంటికి ఎందుకురా తెలుసా ఆడెందుకు పడుకుంటా తెలుసా ఇందుకే ఇట్లా ఇట్లా పెట్టించుకుంటావు అనమాట. ఆ రూమ్ లో తాళం వేపిస్తావు అంటే ఈ లెక్కలన్నీ నడుస్తున్నాయి. నేను అది పెట్టుకోలే అన్న ఈ నేను అది పెట్టించుకోలే అన్న అది ఈ లెక్కలన్నీ నడుస్తున్నాయి. ఒకసారి అన్నప్పుడు వదిలేయాలి గమ్మున ఉండాలి. ఎందుకు అదేమో అంటే మీద ఆరేసినప్పుడు వదిలేరు. అంటిందా ఇది? అది అంటున్నట్టే ఉందా? ఇది చూడిగో ఇగో నేను కొడతానే నేను అయ్యో అవి బట్టలు పెట్టు రేపటికి అటు పోయి వండుకుంటా. ఎటువైపు వండుకునేది లేదు. ఫస్ట్ నువ్వు ఇది క్లియర్ చేసినాకనే పోవాలా. రాను ఫస్ట్ ఆడికి వచ్చి మాట్లాడేందో. నేను మాట్లాడతాను ఇద్దరు లేని మాటలు జరు మాటలు గిట్టలు కూడా మాట్లాడతాడు. నీతోనే మాట్లాడవు ఇవి మాటలు నాకు ఇక వేరే పని పాట లేదు. అరే అది ఆపురా నువ్వు ఒకటి పెట్టుకుని ఇంటికే రాడంట ఇంటికి. అందుకే ఇక్కడ అన్ని షికారీలు నడుస్తాయి కదా, అందుకే ఇంటికి రాడంట. ఏంది ఎవరు పెట్టి చెప్పాలి ఇదేంది అది ఎవరు పెట్టింది అమ్మ first? ఫస్ట్ ఈ టీ షర్ట్ నువ్వు ఆడి ఇప్పి ఆడేసినావు. ఇది చూసి బాధపడుకుంటా కూర్చుంది. ఇదేంది పంచాయతీ? అదేంది ఇదేంది? అదే నాకు కూడా ఇది తెలియదు. ఏందో? నాకు తెలియదు ఇదేందో. వెళ్ళిపోతాడా వాడి మరి నీ షర్ట్ ఎందుకు ఉంది ఇది? అడగా ఆమె పెట్టినట్టుంది. ఆమె పెట్టేదా? మేము లిప్స్టిక్లు పెట్టాక చూసినాయి నన్ను. మళ్ళీ ఎవరు పెట్టిరు అది? నీకే తెలుసు, నిన్నే అడుగుతున్నా అందుకే. నేను పెట్టలే అమ్మా అది నాకు అవసరం లేదు. ఏం చేస్తున్నావు నీకే తెలుసు. ఆ కథలన్నీ నీకే అర్థమవుతున్నాయి. అవన్నీ నాకు అర్థమవుతలే అవన్నీ. నన్ను అడగక ఏదో నన్ను అడుగు. నేను అడిగి అడిగి నాకు దిమాగ్ ఖరాబ్ అవుతుంది. అడుగా అంటే ఇదంతా చూసి కూడా నువ్వు అడుగా అంటున్నావు మమ్మీ. ఏం అడుగుమంటున్నావు నన్ను? ఆయననేమో కాదంటాడు, నువ్వేమో చూడు అడుగు అంటావు. నన్ను ఏం చేయమంటారు ఇద్దట్లా? మనం రెచ్చగొట్టే మాటలు మాట్లాడకురామా ప్లీజ్. కుళ్ళే చెప్తున్నా నేను. నువ్వు మమ్మల్ని రెచ్చగొడతలేవా? నేను మంచిగా ఉంటాము అనుకుంటున్నా, గమ్మున ఉంటున్నా నేను. అయినా మీరు ఉల్టా మాటలు మాట్లాడడం నాకు నచ్చదు. నేను కుళ్ళే చెప్తున్నా. అది ఎవరు పెట్టారు నాకు నిజంగా నాకు ఎప్పుడు నాకేం తెలుసు ఎవరు పెట్టారు దానికి? ఎవ్వరు పెట్టలే. మాకు లిప్స్టిక్లు పెట్టుకునే అలవాటు లేదు. ఇల్లంతా ఎత్తుక్కో, ఒక్క లిప్స్టిక్ అన్నా దొరుకుతుందేమో. ఇవన్నీ కథలు చేసి ఇప్పుడు కూర్చుండు ఉత్తగా కావాలని. చాతనైతే లేదు అదైతే లేదైతే లే అని కూర్చుంటున్నావు. ఏందో చెప్పు, అంతగానే మెదుకు దమ్ము తీస్తున్నావు చెప్పమంటే. నాకు నిద్ర వస్తుంది, నువ్వు ఒర్రే మాటలు మాట్లాడకు, కొట్టి చంపేస్తా అని నీకు కుళ్ళే చెప్తున్నా. నిజంగా చెప్తున్నా. ఇప్పుడు నిద్ర వస్తుంది. ఎందుకు వస్తుంది అంతగానం నిద్ర? చూసినావా ఇప్పుడు నిద్ర ఎంతగానం వస్తుంది? చూసినావా ఇప్పుడు నిద్ర అంటావు. ఎప్పుడు వస్తుంది? ట్రాక్ టీ షర్ట్ బ్లూ కలర్ ట్రాక్ ఇచ్చి పంపిరు. నేను పొద్దుగాల పోవాలా బయటికి. ఏడికి పోవాలా? నేను ఆడ వండుకుంటున్నా. నాకు మసాజ్ వేడనన్నా వండుకో, మాకేంది. నాకు అవసరమే లేదు. అది ఎవరు పెట్టిరో నాకు తెలిసినాక నేను అప్పుడు చేస్తా. అప్పుడు ఏం చేయా, రేపు జిమ్లో పోయి సీసీ కెమెరాలో చూస్తా. ఏ పిల్లనైనా వెనకాల అది లేకపోయింది అనుకో, అప్పుడు ఇక్కడ కథ ఉంటుంది కదా, అప్పుడు ఏం చేయాలి అప్పుడు నేను చేస్తా. సరేనా? అప్పుడు నాకు కూడా తెలుసు కదా ఏడేం చేయాలో. అప్పుడు నేను చేస్తాను, కరెక్ట్ టైంలో నేను చేస్తాను. చాలా ఇంకేమైనా చెప్పాలా చెప్పురి. ఇవి పెట్టి వీడియోలు పెట్టి నువ్వు చెప్పుడేముంది? రోజు రోజు నేను అడుగుడే, నువ్వు చెప్పుడే, అదొక్కటే ఉంది. మూతికి దానికి పెట్టినట్టు ఇంకేమో చేసాం అనుకుంటున్నారు. నా మూతికి కనిపిస్తుందా? చూడు మరి.
నేను పిచ్చోని కాదమ్మా మీ లెక్క నేను కుళ్ళే చెప్తున్నా. అది ఎవరో పెట్టిరు అది. మాకేం అవసరం లేదు ఇట్లా పెట్టడానికి. లేపి ముంగట కెమెరా పెట్టి అన్ని చేసి అంత అది కాదు. నేను అర్థమైందా? నాకు తెలుసు, నాకు తెలివి ఉంది, అన్నుంది. అది ఎవరు పెట్టిరు చెప్పుని. అది ఎవరు పెట్టిరో తెలిసింది అనుకో, అప్పుడు ఏం చేస్తానో అది కూడా చేస్తాం. అలా చూడు, ఆ ఫస్ట్కే చూస్తా వీడియో. ఎవరు పెట్టిరు, ఏం చేసారు అన్నీ చూస్తా. అర్థమైందా? ఎవరు ఏం చేసారు అన్నీ చూస్తా, తెలుస్తా. చూడు కాదు చేస్తా. అప్పుడు నేను చేస్తా, ఏం చేయాలో అది చేస్తా. చూడన్నా మళ్ళీ ఎడికలు వచ్చింది చెప్పన్నా అదన్నా. నాకు తెలియదు అన్నగా మాట్లాడక ప్లీజ్. నువ్వు మాట్లాడకు, నాకు ఇరిటేట్ అవుతుంది, గొంతింటి ఇరిటేట్ అవుతుంది. కొట్టి చంపేస్తా నేను కుళ్ళే చెవులు మూసుకో, ఇవులు మూసుకో, ఉల్టా సీదా మాటలు నా దగ్గర మాట్లాడు. మీ మామల దగ్గర మీ బాబాయ్ దగ్గర మాట్లాడు. బీపీ గోల్ ఏమని చెక్ చేయి. ఏందో చెప్పమంటే ఇక నిద్ర వస్తుంది అన్నాడు. ఇదేందో చెప్పమంటే ఇప్పుడు వచ్చి ఆడ కూర్చొని అడుగుతుండు. నీకు తెలివందే ఇట్లా అయితే అంట. పెట్టుకొని ఇక్కడ తప్పించుకుందామని అనే ప్లాన్. తప్పించుకుంటా ఆల్రెడీ నేను పెట్టుకుంటా. ఒకటి భూతం కూర్చొని అవసరం బాటిలో నా పేస్ట్ బ్రష్ ఎప్పుడు వెళ్ళిపోదా అని చూస్తున్నా. నేను మాట్లాడలేదు. నా బ్రష్ కూడా ఎట్లుంటుందో మంచిగా ఉంటుంది. మళ్ళీ పైసలు పెట్టిన అలాగే ఇన్ని రోజులు పెట్టలేవు అన్న బ్రష్కి పైసలు. రోజు నేను చేసినట్టు పోయి పని చేయి. నాలాగా ఇట్లా మూల కొనుక్కుంటూ షాప్ టాప్ పనులు చేస్తే అట్లనే ఉంటాయి. అట్లా కొనుక్కున్నాడు అవి చేసుడు అన్నీ అట్లనే ఉంటాయి. నాలాగా సార్ కష్టపడిపోయి తెలుసు. కష్టం అంటే ఏందో అప్పుడు తెలుస్తుంది. ఇట్లా షాప్ టాప్లు చేస్తే కాదు. కష్టం పడే వీళ్ళు కష్టపడేటోనికే తెలుస్తుంది. నాకు తెలుస్తుంది, నీకు కాదు. నీకు ఇట్లా ఇట్లా షూటింగ్ చేయాలి, ఇట్లా పోయి నిద్రపోవాలి. అట్లా కాదు మాది. వినబడుతుందా? పోకు మళ్ళీ ఉడవమంటుండు. నేను పోకు, నువ్వు పోతున్నావు, నువ్వు ఇష్టపడి నువ్వు పోతున్నావు. నాకు ఆ దోస్తులు గుర్తొస్తారు, నాకు ఈ దోస్తులు గుర్తొస్తారు, నాకు కవిత అంటే గుర్తొస్తుంది. 4 రోజులు ఇంటుంటే నీకేం గుర్తుకొస్తుంది? నా మీ నొర్రుడు గుర్తుకొస్తుంది నీకు. అందుకే నాకు ఉండబుద్ధి కాదు. వినబడుతుందా? వాళ్ళ గురించి నాతో రోజులు పెట్టుకుంటే గిట్టలో ఉంటుంది మళ్ళీ. అర్థమైందా? చాలా ఇంకేమైనా చేస్తారా? ఇప్పుడు ఇదంతా కథ ఆపి దీనికి, ఈ కథ అంతా ఆపి దీనికి ముద్ద ఎవరు పెట్టిరో చెప్పండి ఫస్ట్. ఇది ఈ షర్టు నిజంగా ఇప్పుడు దెబ్బలు తిన్నా చూసినావా ఈ లైవ్ లో? ఇప్పుడు చూస్తావు నీకు నేను కొడుతుంటే. నువ్వు తిన్నావా ఎన్నడన్నా? నువ్వు తిన్నావా ఎన్నడన్నా? నిజంగా తింటా. ఇప్పుడు నాకు అంత బీపీ ఉన్నది. అవునా? వినబడుతుందా? నాకు అంత ఉంది బీపీ. తినేరోజు చూస్తుంది. ఎందుకు తింటావా? ఏనుగులాగా నువ్వు నేను కొట్టేటట్టున్నావు. అట్లా అయిపోయాను. నేను ఎందుకు కొడతావని అట్లా తయారైనావు కదా. ఇజ్జత్ కూడా ఒకటి లెక్కలు చేస్తున్నావు అన్ని. నీ ఇజ్జత్ పోయే లెక్కలు. ఇజ్జత్ నించుంది నా వల్ల మీ ఇద్దరు అది చూడరు ఫస్ట్. ఒక ఆడపిల్ల కూడా మంచిగా ఉంటుంది. మొగడై పుట్టి వేస్ట్ అయిపోయింది నాకు. అట్లా ఉంటుంది ఇప్పుడు కథ. ఇంకొక ఆడపిల్ల కొడితే మీరు చూడు. పెళ్లి చేసి 2 పిల్లలు ఎత్తుకొని తిరుగుతుంటే మంచిగా. ఇప్పుడు నాకు కూడా పెళ్లి 10 మంది పిల్లల్ని ఎత్తుకొని తిరిగి వద్దాను. పెళ్లి ఏమంటేనేమో చేస్తలేదు. పెళ్లి కళ వచ్చేసిందే బాలా పల్లకి. నాకేమో అయితే లేదు. నేను పెళ్లికి పిల్లలను చూసినా కొద్ది నువ్వు దాంతో దీంతో తిరిగి దానిలో కనవాడు. దాంతో దీంతో తిరిగి అంటే దోస్తులు లెక్క చూడాలి. మీరు ఎట్లా వాడుతుంది ఏమో అంటుందా? మీరు ఎట్లా వాడితే అట్లా చూస్తారు. మీ కళ్ళు ఫస్ట్ మంచివి కాదు. మీ కళ్ళు మంచివి అయితే అందరూ మంచిగా. నీ కళ్ళు మంచిగా ఉంటాయి కదా? మంచిగా ఉంటాయి. మన కళ్ళు మంచిగా ఉంటాయి. ఎవరు చేసి చెప్పాలి? నాకు తెలియదు. నేను నిన్ను అడుగుతున్నా ఎవరు చేసిరో. నాకు తెలియదు. ఫస్ట్ నాకు తెలియదన్న ఎవరు చేసిరో. ఇంత పెద్ద పెదవులు ఆడలో కుట్టాయా? ఏంట్రా పెదవులా? పెదవులా బర్రెకాల చూడు. చూడు నువ్వు ఏదో చేద్దాం అనుకోరు, ఏదో అయింది దొరికిరు. ఏం దొరికిరు? ఎక్కడ చెప్పు నాకు ఫస్ట్. నువ్వు చూపియాలా? ఏం దొరకలేదు. చూపెట్టు. పెదవులు చూపియాలా? చూపెట్టు. ఫోన్ ఒకసారి ఫోన్ పెదవులు చూపిస్తారా? గిర్రై పెదవులు చూపి ఒకసారి. సార్ చూపినా ఇవి మీరు చేసే లెక్కలు. అర్థమైందా? ఏం చేసిండో నేను చూడలేదు. ఒక కొడుకు మీద నిందలు మోపుతున్నావు నువ్వు. ఎట్లా చేస్తావు నువ్వు అమ్మని? అర్థమైందా? నన్ను ఎట్లా ఉరికిపించినావురా? జ్వరం ఉన్నదా అని అంత దూరం ఉరికిపించారు నన్ను. ఇప్పుడు ఒక కొడుకు మీద గడ్డపోడు నువ్వు
ఎవరో గడ్డపోడు తెలియదా నీకు? తెలియదు. పాపం చేత కాకపోయినా అమ్మని ఇబ్బంది పెట్టి ఆడదాకా తీసుకొని పోయిను, అందుకే అట్లా చేసినాం. కానీ ఆయననే అక్క ఇట్లా చేద్దాం అక్క అని ఆయననే చెప్పిండు. ఇప్పుడు ప్రాంక్ చేద్దాం అనుకోరా నిజంగా అంటే మొన్న నేను ఫ్రాంక్ అని చెప్పి సతాయించామా, నేను సతాయించిన వాళ్ళు ఇది కాకపోతే పెద్ద వచ్చేసి అందుకే డౌట్ పట్టి ఆ మూతి ఎట్లుంది దానికి అసలు ఉంటుందా అట్లా ఎవరికైనా? లేదన్నా లిప్స్టిక్ పెట్టుకొని అబ్బా ఇట్లా పెట్టేసాయి, ముద్దే పెట్టు ముద్దెర్లాంటి ముద్దే పెట్టు మూడే పెంచు ముద్దే ఇట్లా పెట్టేసాయి, ఇట్లా పెట్టలే నేను పోయి అట్లా అనేది అక్క దొరికిపోయినాం. నీకు శాతనే అయితే లేదేమో వంటే కాదా? నాకు చేతనైతేలే, నువ్వు చేస్తున్నావు అట్లా కానీ ఏదో అయ్యేటట్టుంది పో. వండుకుంటే కాదా? కానీ కానీ మంచిగా అయితే ప్రతి ఉదయం వెలుగయ్యింది నీవేగా. కానీ లాస్ట్ వీడియో అయితే ఏం లేదన్నా, నీదేంది చెప్పు, ఏం లేదు, చెప్పు కాయ ఏం లేదన్నా. ఇది చెప్పు ఫస్ట్. అన్నా ఏందన్నా నువ్వే ఏమన్నావు కదా. చెప్పు. రాత్రి 10 అవుతుంది, నేను గమ్మున వండుకుంటే ఎప్పుడు లేనిది ఇంత చెల్లి నేను వండుకుంటే ఇట్లా చేస్తారా మీరు? లేపిరుగా నిద్రకేది ఉండరు, రాత్రి అంతా వెళ్ళుకుంటారు. ఇక జాగారం షాట్ ఏమో మీ ఇద్దరు. ఏంది ఎటు పోతున్నాను అన్న? ఏంది ఏంది నీదేంది నీదేంది చెప్పు. అంటే ఇప్పుడు ఏంది అమ్మని కొడతావు? చూస్తావా చూస్తావా? చూస్తావా? నాడుగులు సాగాలమ్మా నీ నా వెయిట్ మెషిన్, నా వెయిట్ మెషిన్. నా మింగులు చెప్తున్నావు చెయ్యి. నువ్వు జరుగును జరుగు. బీపీ తక్కువ చేసుకునేది ఉంటే నాతో మాట్లాడు. నిరంతరం నిచంటి పాపల్లే ఉండాలి నేను. పిసికి సంపైనా చంపే పీడబోతుంది. ఓ బీపీ వస్తుంది. నీకు బీపీ వస్తే నా దగ్గర తక్కువ మాట్లాడు నేర్చుకో. జరుగు. నీకు బీపీ వస్తే నీ దొంగ ప్రేమలు అన్ని నటించకు నా దగ్గర. జరుగు. అవసరమే లేదు, నాకు వ్యతిరేకం మంచిగా ఉంది అనమాట. నేను ఎప్పుడు మొదలు పడుకున్నా అనుకున్నావు. ஒரு முறை என்ன பாரம்மா கடவுளின் கண்கள். నీకు తెలుసు కదా, నీ మనసుకు తెలుసు చాలు. ఎవరి మీద ఉంటుందో నీ మనసుకు తెలుసు చాలు. నేను చెప్పడం ఏంటి? చీ మమ్మీ చేయి అబ్బా అయ్యా లే నడుపుని వస్తున్నా క్లో. ఎవరు ఏమన్నారు చెప్పది? ఎవరు చేయమన్నారు? మేమే చేసినాం. చెప్పు. ఇంకోసారి అవన్నీ చేసిన అనుకో, అర్థమైందా? నువ్వు చేసుడు లేదా? రూమ్ లో ఉందని చెప్పి నన్ను ఇటుకలు పిలుచుకొని పోని, నన్ను ఎందుకు పిలుచుకొని పోయి? సరేనా? వీళ్ళకి ప్రాంకులు చేయడానికి రాదు, ఇచ్చారు ఏమనుకోకండి. పోయి సింహం మీద ప్రాంక్ చేద్దాం అనుకుంటే సింహం సింహం తినగానే పందిలాగా అంటాడు. సింహం కాదు.